నేను ఈ రోజు చూసిన మూవీ పేరు శబ్దం. సెకండ్ హాఫ్ బాగుంది అని అంటే అవుతుంది అబద్ధం. ఫస్ట్ హాఫ్ మంచి థ్రిల్స్ ఇంకా హారర్ ఎఫెక్ట్స్ తో డైరెక్టర్ చేశాడు ఆడియన్స్ ని నిర్బంధం. మీరు రైమింగ్ లో చెప్పారు అది అట్లా లేదా? నువ్వు ఈ సోదా ఆపకుండా రివ్యూలోకి వెళ్ళకపోతే నీకు పెడతాం పిండం అని అంటారు. బీప్. హాయ్ గాయ్స్, నిశ్శబ్దం సినిమా చూస్తాను భయ్యా. సారీ, శబ్దం సినిమా చూస్తాను భయ్యా. ఫస్ట్ హాఫ్ ఐ థింక్ ఒక 50 minutes తర్వాత స్క్రీన్ ఒక 50 seconds బ్లాంక్ అయిపోతుంది భయ్యా. అందరు పానిక్ అయిపోయారు. రే ఇంద్రా, షో ఆగిపోయిందా ఏంటి, ఓన్లీ వాయిస్ వినిపిస్తుంది అని. కానీ మీరు పానిక్ అవ్వకండి, ఎందుకంటే కావాలనే అలా డైరెక్టర్ టాక్టికలీ అక్కడ ఓన్లీ డైలాగ్స్ పెట్టాడు, సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టాడు, అంత కేయాటిక్ గా నడిపిస్తూ ఉంటాడు. శబ్దం ఇట్స్ ఎ ప్రాపర్ హారర్ ఫిల్మ్ భయ్యా. విస్కీలో వాటర్, సోడా, థమ్స్ అప్, నిమ్మకాయ పిండిన కామెడీ హారర్ ఫిల్మ్ కాదు ఇది, ప్రాపర్ హారర్ ఫిల్మ్. కొంచెం కామిక్ రిలీఫ్ ఇస్తాడు భయ్యా రెడిన్ కింగ్స్లే. రెడిన్ కింగ్స్లే అంటే ఎవరో ఫారెన్ యాక్టర్ అనుకోకండి, అదే మన డాక్టర్ సినిమాలో ఉంటాడు కదా, అదే ఇలా పెద్ద మీసం ఇలా ఇలా ఏలాడుతూ ఉంటది. సో ఆయన వన్ లైనర్స్ తో కామికల్ రిలీఫ్ ఇస్తాడు భయ్యా. అవసరం లేదు, అవుట్ అండ్ అవుట్ హారర్ ఫిల్మ్ లో కామెడీ అవసరం లేదు, కానీ ఆయన వన్ లైనర్స్ తో నవ్విస్తాడు. ఈయన కంగువా సినిమాలో కూడా బెస్టీ అని చెప్పి సావగొడుతూ ఉంటాడు కదా, దిశా పటాన్ని. ఆయన కింగ్స్లేనో కిన్లేనో. టెక్నికలీ బాగుంది భయ్ ఆ సినిమా. హారర్ ఫిల్మ్ అంటే టెక్నికలీ గ్రేట్ గానే ఉండాలి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సినిమాటోగ్రఫీ అదిపోయింది, ఆ లైటింగ్ అదంతా, ఆర్ట్ డైరెక్షన్ కూడా నచ్చింది. చాలా డిఫరెంట్ లొకేషన్స్ లో తీశారు. సినిమానే ఒక డిఫరెంట్ ప్లేస్ లో సెటప్ అయి ఉంటుంది, ఒక హిల్ స్టేషన్ లో సెటప్ అయి ఉంటుంది. లైటింగ్ దానికి తగ్గట్టే ఉంది. సౌండ్ కూడా గ్రేట్ గా ఉంది భయ్యా. ఓపెనింగ్ క్రెడిట్స్ దగ్గర ఒక సాంగ్ వస్తుంది భయ్యా, బాగుంది. అది ఆల్రెడీ ఎక్కడో విన్నట్టుంది ఆ సాంగ్, అంటే సిమిలర్ సాంగ్, కానీ టైటిల్స్ యానిమేషన్ కానీ అక్కడ వచ్చే సాంగ్ అని బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సెటప్ చేశాడు, నచ్చింది భయ్యా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాతో సెకండ్ హాఫ్ ఒక రివెంజ్ డ్రామా కింద మారిపోయింది భయ్యా సినిమా అల్టిమేట్లీ. అండ్ చాలా ప్రిడిక్టబుల్ అయిపోయింది భయ్యా సినిమా. ఆఫ్టర్ పాయింట్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. గబ్బిలాలు, రాబందులు, గద్దలు ఏవేవో చెప్తుంటారు. గద్దా రాబందు ఆ జాతి పక్షివి. అండ్ ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం తీసినట్టు అనిపిస్తుంది భయ్యా కొన్ని పోర్షన్స్. ఆఫ్టర్ పాయింట్ సౌండ్ ఎఫెక్ట్స్ కాదు ఇంపార్టెంట్, సౌండ్ స్క్రిప్ట్ ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. సౌండ్ స్క్రిప్ట్ అంటే సాలిడ్ స్క్రిప్ట్. ఎందుకో అంత ఎంగేజింగ్ అనిపించలేదు నాకు సినిమా. దీనికోసం ఆ ఫస్ట్ హాఫ్ సెటప్ చేసింది, ఇంతసేపు కూర్చోపెట్టింది అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఓకే, ఒకవేళ మీరు హారర్ మూవీ ఎంతూజియాస్ట్ అయితే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. నాకైతే అంత హై ఇవ్వలేదనే చెప్పాలి. అందుకే నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.50 టొమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టొమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చోక్. సరే, ఇదంతా పక్కన పెడితే రేపు కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్ అవబోతుంది భయ్యా, March 1 రేపు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారో లేదో చెప్పండి. ఈరోజు నిద్ర పడతారో లేదో కూడా డౌట్గా ఉంది నాకు.